ఏ ఫంక్షన్లకైనా ఏ పండగలకైనా కూడా సాధారణంగా మనం భోజనం చేస్తాం. ఆ భోజనం చేసేటప్పుడు ప్లేట్లు అనేటివి అవసరం ఉంటాయి. మరి ఆ ప్లేట్ల తయారీని చాలామంది హైదరాబాద్లోనే ఉంటుందని అనుకుంటారు. మరి అలాంటి తయారీని ఒక మామూలు పల్లెటూరులో తయారు చేస్తున్నటువంటి వ్యక్తి సాగుతూ ఉన్న పయనానికి మూలమే కాలం. జారుతూ ఉన్న వెలుతురుకి నీవే గమ్యం. ఇప్పుడు మీరు ఈ పేపర్ ప్లేట్లు తయారు చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఆలోచన అంటే ఇది మారుమూల గ్రామం కదా సార్. అవును. ఇక ప్రతిదానికి మేము హైదరాబాద్ వెళ్ళాలంటే వెళ్ళలేము. సారపెట్ట సంకల్పం ఎక్కుపెట్ట నీ ధ్యేయం పట్టుదల పల్లాకిలేరా. దీని నుంచి ప్లాస్టిక్ కూడా కొంత తగ్గించవచ్చు కదా. దీని నుండి ప్లాస్టిక్ మెయిన్ సార్, అది మైండ్ లో పెట్టుకొని ఇంకొకటి మేము అక్కడ చేస్తున్నాం సార్. వేరే పేపర్ బ్యాగులు కానీ పేపర్ కవర్లు కానీ మోదుగాకులు అంటారు కదా సార్. అవును. అయితే ఇప్పుడు ప్లాస్టిక్ ఇక రాను రాను పోతుందనే తాకు మైండ్ లో ఉంది నాకు. ఈ కవర్ దేనికి ఉపయోగపడుతుంది? అది మామూలుగా ఇప్పుడు స్వీట్ కైనా ఉపయోగపడుతుంది, సమోసాలకైనా ఉపయోగపడుతుంది, బేకరీ ఐటమ్స్ బేకరీ ఐటమ్. టిష్యూ పేపర్స్ ఉన్నాయి, టిష్యూ పేపర్స్ ఉన్నాయి మీ దగ్గర. ప్రతిదీ మా దగ్గర ఉన్నాయి. అంటే డిస్పోజబుల్ వాడి వదిలేటువంటి కానీ వాడి వదిలేటివే, తిని పాడేసేటివి సార్. ప్రతి తిని పాడేసేటివే. కాకపోతే తిని పాడేసేటివే కానీ ఒక్కటే నేను కాన్సెప్ట్ ఇప్పుడైనా ఒక్కసారి ప్లీజ్ ఎవరైనా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ప్లాస్టిక్ వాడొద్దు అనేదే నా మైండ్. ఓకే. ప్లాస్టిక్ వాడకుండా పేపర్ బ్యాగులు కానీ పేపర్ ప్లేట్లు కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ ఓకే మోదుగాకులు కానీ ఎంత పరిస్థితికైనా మీకు ఒక ఫంక్షన్ చేస్తున్నారంటే వెళ్ళలేని పరిస్థితి ఉంది మా దగ్గర. ఈ రూపాయి అన్నది రూపాయికి ఇవ్వండి అన్న నేను ఇవ్వడానికి సిద్ధమే ఒకరికి. ఎందుకంటే అవతలలోడు హాని జరగదు, ఇబ్బంది పడదు. ప్లాస్టిక్ దాంట్లో తిని వాడు ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం కంటే మనం ఒకరికి సహాయం చేసి వాళ్ళ పండుగను కానీ వాళ్ళ మనిషిని కానీ నిలబెట్టిన వాళ్ళం అవుతాం. దయచేసి నా దగ్గరికి ఆర్డర్లు ఇంకా రావాలని కోరుకుంటున్న మనస్ఫూర్తిగా.